నమస్తే అండి, నేను మీ లావణ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. మన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరి వరకు చూడండి వీడియోస్ని. ఒక ఊరిలో ఒక రైతు ఒక పెద్ద మేకల మందను పెంచేవాడు. రోజు ఆ మేకల మందను అడవికి తీసుకుపోయి మేపుకొచ్చేవాడు. ఆ మేకల మందలో పెద్ద మేకలతో పాటు పిల్ల మేకలు కూడా చాలా ఉండేవి. అవి కూడా తల్లి మేకలతో పాటు అడవికి పోయి వస్తుండేవి. ఒకనాడు ఒక మేకపిల్లను ఓ కందిరీగ కుట్టింది. ఆ మేకపిల్ల కోపంతో కందిరీగను తరుముతూ మంద నుండి వేరుపడింది. కొంతసేపటికి దాని తల్లి దానిని వెతుక్కుంటూ బయలుదేరింది. దానికి ఒక చోట దారి తెలియక బిక్కుబిక్కుమంటున్న మేకపిల్ల కనిపించింది. ఆ మేకపిల్ల తల్లిని చూడగానే ఆనందంగా అరుచుకుంటూ తల్లి దగ్గరికి వచ్చింది. మేకపిల్లను తల్లి మేక ఆనందంగా ముద్దాడింది. ఆ తరువాత మంద వైపుకు నడవసాగాయి. అవి కొద్ది దూరం నడిచేసరికి ఓ పెద్ద పులి దారికి అడ్డుగా వచ్చి నిల్చొని మేకపిల్ల వంక చూస్తూ నాలుక చప్పరించసాగింది. పులిని చూస్తేనే మేకకు పై ప్రాణాలు పైనే పోయాయి. పులి మేక వైపు చూసి, నీ పిల్లని ఇస్తే నిన్ను వదిలేస్తాను, లేదా నువ్వు నాకు ఆహారం అయితే నీ పిల్లని వదిలేస్తాను. ఏ సంగతి తొందరగా తేల్చుకొని చెప్పు అంది. పులి మాటలకు మేక కాస్తంత కుడితపడింది. పులిరాజా, నువ్వు నాకు ఇచ్చిన అవకాశం సబబే. ఏ కన్న తల్లి చూస్తూ చూస్తూ తన బిడ్డలను చేతులారా కసాయివానికి అప్పగించదు. అలాగే తన కన్న తల్లి మరణం చూసి తట్టుకోలేదు. నా బిడ్డ మంద నుంచి దారి తప్పి ఇటువైపుగా వచ్చాడు. వాడికి దారి తెలియదు. నన్ను చంపినాక నా బిడ్డను నువ్వు వదిలేసి నీ మాట నిలబెట్టుకున్న మందను చేరేందుకు దారి తెలియని నా బిడ్డ నాలా నీలాంటి వారి పాలు పడక తప్పదు. అందుకని నా మీద నమ్మకం ఉంచి నీవు దారి వదిలితే నా బిడ్డను మంద దగ్గరకు చేర్చి నేను వచ్చి నీకు ఆహారం అవుతాను అంది. ఆహా, ఏం చెప్పావు, ఇలాంటి మాటలు చెల్లవు, నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నా అంది. నీ బిడ్డకు దారి తెలియదుంటున్నావు కనుక మనం ముగ్గురము నీ మంద వైపు నడుద్దాం. దూరం నుంచి నీ బిడ్డకు మందను చూపించి వెళ్ళమను. నీ బిడ్డ మందను చేరుకోవడం నీవు కల్లారా చూసిన తర్వాతనే నేను నిన్ను చంపుతాను. ఈ మాట కూడా తప్పను అంది పులి. చేసేదేం లేక మేక సరేనంది. ముందు మేకపిల్ల, దాని వెనుక మేక, దాని వెనుక పులి ఒకదాని వెంట మరొకటి నడవసాగాయి. మేక నడుస్తూ పులి నోటి నుండి ఎలా బయటపడాలా అని ఆలోచించసాగింది. కొంత దూరం నడిచేసరికి మేకకి తలెత్తితే అందేంత ఎత్తులో ఒక చెట్టు కొమ్మకి 4 అడవి తేనె పట్టులు కనిపించాయి. వెంటనే మేకకు ఉపాయం తట్టింది. మేక పులివైపు తిరిగి, పులిరాజా, 1 నిమిషం ఆగండి, నా బిడ్డకు కొన్ని మంచి మాటలు చెప్తాను అంది. పులి సరే తొందరగా కాని అంది. మేక తన పిల్లను పిలిచి చెవిలో రహస్యంగా ఏదో చెప్పింది. వెంటనే ఆ మేకపిల్ల మేం మేం అని పెద్దగా అరుస్తూ ముందుకు చెంగుమంటూ వేగంగా పరిగెత్తింది. అది చూసిన పులి కోపంగా, ఏయ్ మేక, నీవు నా నుంచి తప్పించుకోవడానికి ఏదో ఎత్తు వేసినట్లున్నావు. నీ పప్పులు నా దగ్గర ఉడకవు, నిన్నిప్పుడే చంపేస్తాను అంటూ మేక మీదికి ఉరికింది. పులి అలా చేస్తుందని ముందే ఊహించిన మేక ఒక్క గెంతు గెంతి గాల్లో ఉండగానే తన కొమ్ములతో చెట్టు కొమ్మకున్న కందిరీగల తుట్టెను పొడిచి కిందకు దూకి వేగంగా ముందుకు ఉరికింది. తమ పట్టలోంచి ఎవరో తేనె తీసుకెళ్లడానికి వచ్చారని తేనెటీగలకి కోపం ముక్కు మీదకు తన్నుకొచ్చి జుమ్ అంటూ గుంపుగా ఒక్కసారి గాల్లోకి లేచాయి. వాటికి మేక వెంట పడుతున్న పులి కనిపించింది. తేనెటీగలు మూకుమ్ముడిగా పులిని చుట్టుముట్టాయి. పులి శరీరం మీద అవన్నీ దాడి చేయడంతో మంటలెత్తిపోయిన పులి మేకను వేటాడడం మర్చిపోయి తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడికి దగ్గరలో ఉన్న బురదగుంటలోకి దూకింది. మేక మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయి మందలో కలిసి తన ప్రాణాలను కాపాడిన తేనెటీగలకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. ఇదండి ఈరోజు మన కథ. మన కథలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. మనం 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ నేను మర్చిపోలేను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చిన్ను రాక్ బెల్స్.